అంతా కలిసికట్టుగా పనిచేస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి తయారవుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ఆత్మకూరులో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం ఆత్మకూరు ప్యారిష్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన లూథరన్ చర్చి ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి నూతన చర్చిని ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎవరూ ఊహించని విధంగా మన మందిరాన్ని పునర్నిర్మించుకోవడం జరిగిందన్నారు లోకేష్. దేవుడు పరీక్ష పెడితే సంకల్పంతో జయించాలన్నారు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిన తాను భయపడలేదన్నారు. కసితో పనిచేసి ప్రజలకు దగ్గరైనట్లు గుర్తు చేశారు. మంగళగిరిని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎవరు ఊహించిన విధంగా మన మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం జరిగింది. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా చర్చికి వచ్చినా గుడికి వెళ్ళినా అని ఒకటే చెప్తా, దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా మనం అందరినీ కోరాం, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకున్నాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకున్నాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని